నా ఉద్దేశం ఏంటంటే అంత కష్టపడి తీసిన సినిమా ఈవెన్ నేను కల్కి కూడా ఇలాగే చెప్పాను. కల్కి తీస్తున్నప్పుడు నేను ఆ షెడ్యూల్కి వెళ్ళి చూసి చెప్పింది ఏంటంటే ఇది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది, గ్లోబల్ సినిమా అవుతుంది. దీన్ని నా ఉద్దేశం వాళ్ళు చేస్తున్న అరేంజ్మెంట్స్ అన్నీ చూసినాక ఆల్ వరల్డ్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారు, డబ్ చేసి చేస్తారు. వాళ్ళు ఏం చేయకుండా తెలుగు చేశారు, హిందీ ఇంగ్లీష్ కూడా చేయలేదు, తెలుగు హిందీ చేశారు. అందుకని నేను గ్లోబల్ సినిమా అయితే అప్పుడు మీకు అమెరికాలో కూడా ఇంగ్లీష్ మాట్లాడే కంట్రీస్లో కూడా వాళ్ళ లాంగ్వేజ్ ఫ్రాన్స్లోను రష్యన్లో అన్నిట్లోనూ రిలీజ్ అయ్యి మన సినిమా చాలా రష్యన్లో రిలీజ్ చేసాం ఇంతకుముందు. పెద్ద హిట్లు అయినవి కూడా ఉన్నాయి. రాజ్ కపూర్ గారి సినిమాలు అయినాయి, మనోజ్ కుమార్ గారి సినిమాలు అయినాయి, ఈవెన్ కృష్ణ గారి సినిమా మోసగాళ్ళకి మోసగాడు చేశారు. ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. ఈవెన్ శంకరాభరణం అక్కడ హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. సో ఇట్లా చేసుకోవచ్చు. అవి పాన్ వరల్డ్ సినిమాలు అవుతాయి. శంకరాభరణం మోసగాళ్ళకి మోసగాడు మన కోసం తీసాం, అక్కడ వేస్తే అక్కడ కూడా హిట్ అయినాయి. రాజ్ కపూర్ గారి సినిమాలు ఇక్కడ కోసం తీసుకున్నారు, అక్కడ రష్యాలో హిట్ అయినాయి. ఏ సినిమా అయినా మనం ఇక్కడికి తీసుకుంటే అక్కడ హిట్ అవుతుంది, అది వేరే సంగతి. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు రష్యన్ ఆడియన్స్ చూశారు. రష్యాలో అప్పుడు తెలుగు వాళ్ళు అసలు లేరు, హిందీ వాళ్ళు అసలు లేరు, లేని రోజుల్లో రిలీజ్ అయ్యి హిట్ అయిన సినిమాలు అయ్యాన్ని. సో అది పాన్ వరల్డ్ అంటే, పాన్ వరల్డ్లో పాన్ ఇండియా అంటే అది సాధించాలి మనం. అంతే తప్ప మనం తీసేసి ఏదో హడావిడి చేసి హైప్ తెచ్చేసి టుట్ అంటే పాపం వాళ్ళు కూడా నిజంగా నమ్మి సింపతితో చూసేయో, లేకపోతే హడావిడి చేస్తే చూసేయో, నిజంగా బ్రహ్మాండమైన టెక్నిక్తో తీసి చూపించినాయో. బ్రహ్మాండమైన టెక్నిక్తో చూపించారు కాబట్టి బాహుబలి చూశారు, లేకపోతే త్రిబుల్ చూశారు, లేకపోతే చూశారు, మిగిలిన చూడలేదుగా. ఇన్ని సినిమాలు చేస్తాను. ఇంత సందడిలో మరి దంగలు వీళ్ళతో పాటు చేసింది, అది 2000 కోట్లు చేసిందిగా. అది చిన్న సినిమా, 80 కోట్లు 90 కోట్ల సినిమా మరి. సో సినిమాలో దమ్ముంటే వస్తుంది. ఇప్పుడు అదేదో కాశ్మీర్ ఫైల్స్ ఏదో వచ్చింది, అది 1500 కోట్లు చేసింది. మరి ఎవళ్ళైనా సినిమా దమ్ముంటే అది 15 కోట్లకు తీశారు సినిమా. ఎక్కడ 15 కోట్లు, ఎక్కడ 1500 కోట్లు. మనం అదే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నువ్వు కంటెంట్ని నమ్ముకొని తీయి. అది 10 కోట్లు తీస్తావా, ₹1 తీస్తావా, 2 కోట్లు తీస్తావా, ఆ కంటెంట్ యూనివర్సల్ కంటెంట్ అయితే ఆటోమేటిక్గా పాన్ ఇండియా కాదు, యూనివర్సల్ సినిమా అవుతుంది.